మహిళా సాధికారిక అనే ఆ పదంకి అర్థం ఒక తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి దాంట్లో మగవాళ్ళు ధీటుగా ఆడవాళ్ళు తీర్చిదిద్దే పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్క చెల్లినే ఒడ్డుని పెట్టే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి మాట్లాడే అర్హతే కూడా లేదు. ఎందుకంటే తల్లి చెల్లినే గెంటేసి కోట్లను ఈడ్ చేసిన నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడు ఈరోజు నిజాలు వాయిదాలు చల్లేటట్టు ఆడవాళ్ళ కోసం మాట్లాడడం చాలా సిగ్గుచేటు. అలాగే మన నాయకులందరూ మాట్లాడారు చాలా విషయాలు. స్త్రీలకి మొన్న బడ్జెట్లో 4,332 కోట్ల రూపాయలు 2025-26 కేటాయించడం జరిగింది. అలాగే మహిళలకి మన అంగన్వాడీ టీచర్స్ అవని ఆశా వర్కర్లు అవని కానీ గ్రాడ్యుయేట్ పెంచడం కానీ, అలాగే మహిళలకి అయినటువంటి అంగన్వాడీ వర్కర్స్ టీచర్స్కి 6,300 పెంచి 1,000 రూపాయలు పెంచి గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఓ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంతేగాని ఏది చేసినా కూడా మన గవర్నమెంట్ అంటే టీడీపీ అన్న చంద్రబాబు ఎన్టీఆర్ గారు ఆయనకి ధీటుగా అంత సమాన భాగంలో చంద్రబాబు నాయుడు గారే తీర్చిదిద్ది మహిళలకు అందరికీ కూడా సమాన హక్కు కల్పించి మగవాళ్ళతో సమానంగా ధీటైన వ్యక్తులు లీడర్స్ అనే చాటి చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు. అలాంటి నాయకుడికి మన నాయకులైన మన కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ఎక్స్ ఎంపీపీ కొండబాబు గారు ప్రోత్సాహంతో ముందుండి మా నియోజకవర్గ నాయకులందరూ ముందుండి నడిపించి వాళ్ళు పరిగెడుతూ మమ్మల్ని పరిగెత్తిస్తూ ఈ గవర్నమెంట్ ముందుండి నడిపించడం చూసి వారవలేక వైసీపీ నాయకులు లేనిపోని ఆవాకులు చావాకులు పేలుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని 8 మాసాల్లో ఇంత అభివృద్ధి చేసిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వాన్ని గుర్తు చేసుకోనని ఈ పత్రికా మూలంగా చెప్తున్నాం.